వస్తుందంటే మీరు పార్టీ తరపున ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇంటర్నల్ గా ఉంటే రాఘవ్ చెద్దాను ఎందుకు పిలిపించి మాట్లాడలేదు? రాఘవ్ చెద్దా మీద పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఒక నిండు సభలో ప్రజల కోసం మాట్లాడేది. సార్ రామోహన్ రావు గారు ఒక పాయింట్ రాఘవ్ చెద్దా లేవనెత్తిన విషయంలో ద బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి వారు కాకుండా భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేలాగా ఒక రూల్ తీసుకురావాలని చెప్పడం జరిగింది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇది దేశం మొత్తం దీనిపైన మాట్లాడాలి. భార్యాభర్తలు కలిసి సంపాదించినప్పుడు వాళ్ళిద్దరికి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకునే అవకాశం రావాలని చెప్పేసి అట్లాంటి గొంతును పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశారా అంటే ఆ విధంగా పార్టీ లైన్లో శిక్షించాలి తప్ప ఇట్లా గొంతు నొక్కేయడం దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండానా ఉండొద్దా? శ్రద్ధ ఎక్కడైనా కేజ్రీవాల్ గురించి విమర్శించిందా? కేజ్రీవాల్ గురించి తప్పు మాట్లాడింది, నాయకుడి గురించి తప్పు మాట్లాడిందా? హేమగారు 3 years నుంచి అంటున్నారు. నేనైతే 15 అంటే అన్నా హజారే ఉద్యమం అప్పటి నుంచి వారితో కలిసి పనిచేశాను. మొదటి ఎన్నికల్లో వారితో నేను అక్కడ పనిచేసాను. ఇప్పుడు పార్టీకి అర్థం చెప్తున్నాను. నేనేమంటున్నానంటే ఆనాటికి ఈనాటికి కూడా కేజ్రీవాల్ లో కొంత నిరంకుశ ధోరణి పెరిగింది అని, ఆయన 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని వల్లనే ప్రజలు ఓడించిందని ఉన్నది అంటున్నాను. దానిలో ఇంకోటి ఏమైందంటే వ్యక్తిగతమైన సమస్యలు ఉంటే రాజకీయంగా ఇట్లా చర్య తీసుకోవద్దు కదా. నిజంగా చెప్పానంటే ఆయన ఇప్పుడు శశిధర్ కానీ లేకపోతే దిగ్విజయ్ సింగ్ కానీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో చాలా మంది దుర్దుర్గా వ్యవహరిస్తుంటారు. బిద్దేశ్వర్ మన మన ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎంపీ, సాల్సాలు మందలించారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అట్లయితే ఓలే కదా ఈయన అంటున్నాను. పార్టీలో రకం చెప్పాలంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా పార్టీని పట్టుకున్నాడు. కష్టకాలంలో ఉన్నాడు, సుఖంలో ఉన్నాడు. సుఖంలో పెద్ద పదవులు ఏమి ఇయ్యలే ఆయన కూడా. మన రాజ్యసభకు మొన్న పంపింది ఏంటంటే పంజాబ్ లో ఎన్నికలు గెలిపించింది కదా అంటున్నారు. ఇప్పుడు భగత్ సింగ్ మాన్ గాని లేకుంటే అతిషి గాని నాయకుడికి ఒబిడియట్ గా ఉండడమే అర్హత అనుకుంటే చెడ్డ అర్హత లేనట్టే లెక్క, చెడ్డ. ఎందుకంటే అంతేగా అధినాయకుడికి హై హై నాయక జై జై నాయక అంటేనే పార్టీలో ఉంటారు, లేదంటే గొంతులు నొక్కేస్తారని రాఘవ్ చెద్దా విషయంలో స్పష్టంగా కనిపించింది. ఆయన ఏదైనా మీరు ఒక్కటి అదే కదా, రీఛార్జ్ 25 రోజులకి ఎందుకు ఉండాలి, నెల కదా 30 రోజులనే దగ్గర నుంచి. ఆమ్ ఆద్మీ వ్యక్తికి చాలా రంగాల్లో అన్యాయం జరుగుతుంది. గిగ్ వర్కర్ల గురించి మాట్లాడండి, విమానాశ్రయాలు ఆహార పదార్థాల గురించి మాట్లాడండి, మనకు పార్లమెంట్ క్యాంటీన్ లో అంత తక్కువకి ఎందుకు ఉండాలి, మాట్లాడిండు. అంటే నేను ఇవన్నీ సామాన్య ప్రజలది కదా. అంటే తనకంటే గొప్పవాడు అవుతున్నప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, హామీ గారు లేరు, వాజ్పేయి లాంటి వాడిని నెహ్రూ ప్రోత్సహించిండు. వాజ్పేయి లాంటి వాడిని విదేశాలకు పంపిండు తన మన భారత ప్రతినిధి బృందంలో. మొన్న కదా మనకు శశిధర్ నుండి కదా మన ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికాకు పంపినప్పుడు పెద్ద విమర్శ వచ్చింది కదా. అంటే ఆయన పార్టీ కట్టుబడి ఉన్నాడు, కానీ కొన్ని విషయాలలో పార్టీలకు అతీతంగా ఆలోచించాలంటున్నాను నేను. ఇవాళ రేపు పొద్దున ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలకు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడుంటే చర్య తీసుకొచ్చి సస్పెండ్ చేయమంటున్నాను. కాదు కదా. సో పార్టీ పరంగా ఎక్కడ చర్యలు తీసుకోలేదు. అయితే ఇక్కడ హేమ గారు రామోరావు కారణం చెప్పలే కదా. నేను డిప్యూటీ లీడర్ గా తీసేయడానికి కారణం ఉన్నానా ఉండొద్దా? ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటుండు కదా, చెప్పానా చెప్పొద్దా? రెండోది వ్యక్తిగతంగా కూడా మైకి వద్దని రాజ్యసభ చైర్మన్ కు రాసిండట్టు రాసిందంటే అర్థం చేసుకోవచ్చు కదా ఏం జరుగుతుందో. అంటే నీకు ఇష్టం లేకపోతే నాయకుడు కాదు, నీకు ఇష్టం ఉంటే నాయకుడు అన్నట్టే కదా. మిగతా రాజకీయ పార్టీలకు సామాజిక పార్టీకి ఏం తేడా ఉంది దీనివల్ల నేను అంటున్నాను. హేమ గారు రాఘవ్ చెద్దా విషయంలో దేశం మొత్తం కూడా ఒక తాటిపైకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక పేదోడి ఇంటి గురించే మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ గుర్తులో ఉన్నటువంటి చీపురు అవినీతిని, అక్రమాలను, చెడు రాజకీయాలను తీసేస్తారనుకుంటే ఒక మంచి నిఖార్సైనటువంటి ప్రజల కోసం మాట్లాడేటువంటి నాయకులను చీపురుతో ఊడు చేస్తున్నారన్నది ఇక్కడ రాఘవ్ చెద్దా విషయంలో కనిపిస్తుంది. పార్టీ గుర్తు అర్థం మారిపోతుంది. సార్ అట్లాంటిది ఏమీ లేదు సార్. ఇంటర్నల్ గా సమ్ ప్రాబ్లం ఉండొచ్చేమో తప్ప